మా అమ్మ చీరలు కొంగులు కుడుతున్నాయి. ఇప్పుడు బ్లౌజులుగా కుట్టాలి. 2 చీరలు ఉన్నాయి. ఇది ఒకటి రెడ్ కలర్, కొంచెం మెరూన్ కలర్ ఉంటుంది. రెడ్ కొంచెం మెరూన్ కలర్ లాగా అనిపిస్తుంది. ఇది ప్యూర్ రెడ్. ఇది మా అక్క తువాలలు కప్పితే మా అక్క కొడుకులకు మా అక్క పెట్టింది చీర. మా అమ్మకు ఈ చీరనే మా అమ్మ తీసుకుంది. ఇవి పంపించింది అన్నట్టు కుట్టు జాకెట్లని. అట్లా కొంగులు కుడుతున్నా. ఈ రెడ్ కలర్ చీర మీదకి గ్రీన్ వచ్చింది బ్లౌజు. ఈ రెడ్ కలర్ దానికి గ్రీన్ వచ్చింది. అంటే కొంచెం అంచు ఉడకంగా గ్రీన్ వచ్చింది అన్న. కొంగు గ్రీన్ వచ్చింది, బ్లౌజ్ ఉడకంగా గ్రీనే వచ్చింది ఈ రెడ్ కలర్ చీరకు. ఇదేమో ఈ బ్లౌజ్ సేమ్ వచ్చింది అన్నట్టు. ఈ చీరకైతే సేమ్ బ్లౌజ్ వచ్చింది. బార్డర్ ఉడకంగా ఇది వచ్చింది. ఇది అయితే హ్యాండ్స్కి వేయాలి. ఇది దీనికైతే ప్లెయిన్ వచ్చింది. రెడ్ కలర్ దానికైతే ప్లెయిన్ వచ్చింది బ్లౌజు. హ్యాండ్స్కి ఏమో కొంచెం పట్టిలాగా వచ్చింది. ఇది ఇప్పుడైతే పెద్ద బార్డర్స్ ఫేమస్ కదా, జర మంచిగా అనిపిస్తాయి చీరలుగా, మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు ఎక్కువ ఇవే నడుస్తున్నాయి కాబట్టి బాగా అనిపిస్తాయి చీరలు. మా అమ్మ జర బాగా తీసుకుంటారు చీరలు. నేనైతే అసలు తీసుకోను. మా అమ్మ దగ్గర నుంచి నా దగ్గరికి వస్తాయి. అని మా అమ్మ మొత్తం కట్టినాక అవి ఇంట్రెస్ట్ అంత పోయినాక నేను తెచ్చుకుంటా. అంటే నాకు ఇట్లా పట్టు చీరలు అయితే ఇష్టం ఉండవు, ప్లెయిన్ అయితే ఇష్టం అనిపిస్తుంది. ఇట్లా పట్టు చీరలు అయితే ఇష్టం ఉంటుంది. ఈ బ్లౌజులు కుట్టాలి. ఈ కొబ్బులు కుట్టి ఫస్ట్ మా నాన్న వస్తుంది చీర కాటి పంపిస్తా. నెక్స్ట్ బ్లౌజులు కుట్టాలి. మా అమ్మాయి 4-5 బ్లౌజులు ఉన్నాయి. ఇది 1 సైడే ఉన్నాయి రెండింటికి. కొంగుకి అయితే ఇట్లా డిజైన్ వచ్చింది. ఇంకా 1 సైడే కాబట్టి మిషన్ మీద కుడుతున్నా, లేదంటే పీకో చేస్తా. కొంగుకి అయితే ఇట్లా డిజైన్ వచ్చినందుకు పీకో వేయట్లేదు. ఇదైతే చెక్కులకే పోతుంది కాబట్టి మిషన్ మీదనే వేస్తున్నాం. ఇప్పుడు మా అమ్మాయి ఇంకా ఆడ ఫంక్షన్లు ఉన్నాయి, కుట్టవే బ్లౌజులు వేసుకోవడానికి అని అంటది. అంటే ఇక కుడుతున్నాయి. ఇప్పుడైతే మావైతే అసలు ఇంట్రెస్ట్ అంటుంది. గిరాకీ వచ్చినానుకో ఎట్లా అట్లా కుట్టేస్తా. ఇంకా మావి కుట్టాలనుకుంటా. ఇంకా మళ్ళీ ఎందుకో కుట్టబుద్ధి కాదు. అందుకని ఇంకా చాలా రోజుల నుంచి ఇట్లా పెట్టినా కదా కుట్టమని గిరాకీ వచ్చినాకో టకటగా కుట్టుకుంటా. నావైతే సంవత్సరం కింది బ్లౌజులతో ఉన్నాయి. చీరలు అయితే పాట పడ్డాయి కానీ బ్లౌజులు అయితే కుట్టుకోలేదు. వేరే బ్లౌజులు వేసి ఆ చీరలను అయితే కంప్లీట్ చేసేసిన. వెయిట్ చేస్తున్నాయి ఇప్పుడు. ఇట్లా నేను కొలతలు ఇట్లా ఎక్కువ పెట్టాను. బ్లౌజ్ ఉందనుకో బ్లౌజ్ తోటి అందరితోటి టక్క కట్ చేస్తాను. నావైనా సరే మా అమ్మవైనా సరే. నా వేరే వాళ్ళు అయితే ఇంకా కొలతలు పెట్టి కుడతా. మావి ఎందుకంటే ఇంకా అర్థమైపోతుంది కాబట్టి. ఎందుకో మావంటే అస్సలు ఇంట్రెస్టే రాదు. కుడితేవా అని అనుకుంటా అట్లనే ఉండిపోతాయి. ఏదో ఒక రోజు మొత్తం ఒకటే రోజు వేసుకుంటా. ఇంకా మళ్ళీ మెడలు గుంజడం అవన్నీ వేసుకుంటే మా ఆయన తింటా ఉంటాడు. ఉంటావు మళ్ళీ అన్నీ వేసుకుంటావు, మళ్ళీ మెడలు గుంజి అవి అని అంటారు. నాకు ఎప్పటికీ జరిగింది. నాకైతే మిషన్ కుట్టడం అంటే చాలా ఇష్టం. మంచిగా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టినానుకో కొంచెం ఓపికతోటి ఒకటి మంచిగా కుడతా. ఓపిక లేదనుకో వదిలేస్తా. నేను కుట్టలేను. ఒకప్పుడు బాగా కుట్టేదాన్ని. అప్పుడు ఎంత కుట్టినా ఇప్పుడు అంత తగ్గిపోయింది అసలు. ఒకరోజు 12 జాకెట్లు కుట్టిన రోజులు కానీ ఉన్నాయి. ప్లెయిన్వి లైనింగ్ అయితే 5-6 జాకెట్లు అట్లా కుట్టేది. ఇంకా డిజైన్ అయితే ఒక 3-4 జాకెట్లు అట్లా కుట్టేది. లైనింగ్ అయితే 3-4 కుట్టేది. 5-6 కుట్టేది ఒకసారి టైంని బట్టి. మళ్ళీ ప్లెయిన్ అయితే 12-15 కుట్టినావు. అప్పుడు గిరాకీ షాప్ పెట్టినప్పుడు అయితే అప్పుడు కుట్టేది బాగానే. కొద్దిగా స్టార్ట్ చేస్తే ఇక పని మొత్తం ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని కూర్చున్నాక మళ్ళీ సాయంత్రం 6-7 గంటలకు. అప్పుడు ఆ ఎమ్మింగ్ అయితే నేను చేయకపోయేది. వేరే వాళ్ళు అక్క వాళ్ళు ఉండేది, ఇద్దరు. వాళ్ళకు డబ్బులు కానీ ఇచ్చేది. ఒక జాకెట్కి 6 రూపాయలు 7 రూపాయలు అట్లా ఇచ్చేది ఎమ్మింగ్ చేయడానికి. అది చేసేది. నేను కుట్టుతా ఉంటే అది చేసేది. నాకు ఈ బ్లౌజ్ కుట్టడం అంటే ఇంట్రెస్ట్ కానీ
మళ్ళీ ఎండింగ్ చేయాలంటే చాలా రిస్క్ అనిపిస్తుంది ఎందుకు నేర్చుకున్నందుకు. ఇప్పుడైతే ఎంత మేలు అవుతుంది, ఎందుకంటే బయట కుట్టించుకుంటే ఎంత రేట్లు ఉంటాయి. నా ఫోన్గా నేను ఇక మా అమ్మ కుడతా, నేను కుట్టుకుంటా, మా పిల్లలకు కానీ. నేనైతే ఇక బయటికి అయితే అసలు నేను బయటికి ఇస్తే అసలు ఎన్ని డబ్బులు ఉన్నాయి మాకైతే. మా పిల్లలకి డ్రెస్సులు కానీ ఫ్రాక్లు కానీ అన్నీ నేనే కుట్టుకుంటాను. అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే అయిపోయింది, కుట్టడం అయితే అయిపోయింది. ఎండింగ్ కూడా వేసి ఉక్కులు ఇలా కుట్టి ఇది పక్కకి పెట్టేసిన. ఈ బ్లౌజ్ అయితే ఉక్కులు కాజాలు అన్నీ కుట్టేసి బ్లౌజ్ పక్కకి పెట్టేసి మళ్ళీ రెడ్ బ్లౌజ్ కూడా పెట్టిన, కట్ చేసి సరిపడకంగా అయిపోవచ్చు దూరంగా. ఇంటి భాగం మొత్తం అయిపోయింది. ఇప్పుడు ముందర పాటు ఇప్పుడైతే సగం అయిపోయింది, ఒకటి అయిపోయింది, ఇంకొకటి ఎగ్జామ్ చేయాలి. ఇప్పుడు లైనింగ్ కదా అన్నీ జాయిన్ చేయాలి. మొత్తం జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ డబల్ ఈ లైనింగ్ కుట్టే వాళ్ళు కుట్టి జాకెట్లు అయితే రెండు అయిపోతాయి మాట మూడుగానే అయిపోతాయి. ఇది మళ్ళీ జాయిన్ చేసుకోవాలి, డబల్ కానీ అవుతుంది. నేను ఇట్లా పెట్టి ఫస్ట్ కట్ చేస్తాను. బ్లౌజ్ కానీ కుట్టినట్టు దానిపైనకి ఇలాగా చీర ఇలాగా ఈ బ్లౌజ్ కానీ ఇప్పుడు కుట్టిన. ఇప్పుడు ఇంకా డెకరేషన్ చేసి అది కిందికి వెళ్ళింది అన్నట్టు మా చెల్లెలు. అది వచ్చే వరకు ఇప్పుడు మంచిగా డెకరేషన్ చేయాలి. కొంచెం సింపుల్గానే వేస్తున్నాం. ఇంకా తమ్ముడుతో ఇక్కడ లేదు అన్నట్టు, ఆర్మీ కదా ఆయన డ్యూటీ మీద వెళ్ళిపోయాడు, ఇక్కడ లేడు. చెల్లెకి కొంచెం సింపుల్ ఎందుకో అది చేసుకొని అన్నది, నాకే ఎందుకో చేయాలనిపించింది. అందుకని ఇంకా సింపుల్గా ఈ చీర తీసుకొని దాన్ని తెలియకుండా ఇది నాకనే చెప్పి కుట్టి దానికి కొంచెం సర్ప్రైజ్ లాగా చేయాలనుకున్నా. ఎవరు రిష్ బాబా వచ్చింది? ఎవరు వచ్చారు? రిష్ బాబా వాళ్ళు ఎవరు వచ్చారు?